అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే గత 2 రోజులుగా 12వ తారీఖు నుంచి వారి యొక్క నిరవధిక సమ్మెను స్టార్ట్ చేయటం జరిగింది. ఏదైతే ప్రభుత్వంపై వారికి ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మా హామీలు నెరవేర్చాలి అని చెప్పేసి ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మెకు పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో అసెంబ్లీకి పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో విజయవాడకు పిలిపివ్వటం కానివ్వండి, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ప్రభుత్వం కనీసం వారి మొర ఆలకించకుండా, వారిని సమస్యలు తీర్చాలని ఆలోచన లేకుండా, కనీసం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడగకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది అనేది 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ చూసినటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారండి, అమ్మా నాకు ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించండి, తప్పకుండా రేపు అధికారంలో రాగానే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతానమ్మా, అలాగే మీకు మంచిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానమ్మా, ఏవైతే స్కూల్స్ని కూడా చాలా పునరుద్ధరిస్తానమ్మా అని చెప్పి బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రోజు కూడా అంగన్వాడీ టీచర్స్ పట్ల కానివ్వండి, అలాగే హెల్పర్స్ పట్ల కానివ్వండి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి, స్కూల్స్లో వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి, ఒక్క రోజు కూడా సీఎం గారు కానీ, కన్సర్న్ మంత్రి గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఒక్క రోజు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఏదైతే వీళ్ళు 3 రోజులుగా 12వ తారీఖు నుంచి నిరవధికి సమ్మెకు పిలిపించి, ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపాలి, పలుసార్లు అడిగినా కానీ కనీస స్పందన లేకపోతే 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రోడ్డు మీదకి వచ్చి, అందులో ఎంతో మంది చంటి పిల్లల్ని తీసుకొని బాలింతలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలండి, మాకు చేస్తానన్న హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని నిరసనలు తెలియజేయటం అనేది 3 రోజులుగా జరుగుతుంటే, ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి చేస్తున్నారంట. నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని చెప్పేసి బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా. ఒళ్ళు బలిసింది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కాదండి, ఏదైతే ప్రభుత్వ సొమ్ముని దున్నపోతుల్లాగా పందికొక్కుల్లాగా అడ్డంగా దోచుకొని తిన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు, అలాగే ముఖ్యమంత్రికి ఒళ్ళు బలిసింది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కాదండి. అక్కడ ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తా ఉంటాడు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది, అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతా ఉంటుంది. ఒళ్ళు బలిసి మాట్లాడేది వాళ్ళు కాదండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు అధికార మదంతో, అలాగే అధికారంలో ఉన్నటువంటి దోచుకున్న డబ్బు మదంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, అంగన్వాడీలు తలుచుకుంటే ఈరోజు ఏదైతే ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి నిన్న తన పాంప్లెట్ పేజీలో పేపర్లో రాసుకొని 11,500 జీతం మేమే చేశామని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈరోజు ఒక్కసారి బయటకు వచ్చి కలెక్టరేట్ల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చేస్తున్న దీక్షలోకి వచ్చి ఒకసారి కూర్చుంటే మీరు వాళ్ళు ఏం చెప్తారనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఎవరండి జీతాలు పెంచింది?
సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఆ కన్సర్న్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి మాట్లాడటానికి. జీతాలు పెంచింది మీరా? ఒకసారి చూసుకోండి, మీకు ఒకసారి సమీక్ష చేసుకోండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద. ఎందుకంటే మంత్రులు అయి సచ్చారు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి ఎవరికి ఏమీ రాకపోక తెలియకుండా మాట్లాడేదో పేపర్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ప్రజల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, ఎవరండి జీతాలు పెంచింది? 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి 4200 ఉన్న జీతాన్ని 10,500 చేసింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదా? 2,950 రూపాయలు ఉన్నటువంటి హెల్పర్ జీతాన్ని 6,000 చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాదా? ఒకసారి చూడండి, కావాలంటే మీకు కూడా పంపిస్తాం. జీవో నెంబర్ 18 ద్వారా ఏదైతే 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,500 జీతాన్ని, అంటే వర్కర్కి వచ్చేసి 6,300, అలాగే హెల్పర్కి వచ్చేసి 3,050 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఏదో నామమాత్రంగా ఏదో భిక్ష వేసినట్టు ఒక 1,000 రూపాయలు పెంచి 11,500 జీతాలు మేము పెంచామని చెప్పేసి నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతూ నీ యొక్క అబద్ధపు పత్రికల్లో తప్పుడు రాతలు రాసుకుంటూ జనాల్ని మోసం చేయాలి, అంగన్వాడీ వర్కర్స్ని మోసం చేయాలంటే ఎవ్వరూ మోసం పోరు. ఈరోజు ఒకసారి మీరు వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెరిగిన జీతాలు ఏంటి, ఇప్పుడు మీరు పెంచినటువంటి జీతాలు ఏంటి అనేది. దానితో పాటు వాళ్ళని ఏ విధంగా ఒత్తిడిలకు గురి చేస్తా ఉన్నారండి. తల్లి పిల్లలకి ఆలన పాలన చూస్తూ, ఏదైతే గర్భిణీలకు మంచి ఆహారాన్ని పెడుతూ, అలాగే అక్కడికి వచ్చినటువంటి పసిబిడ్డలను కన్న తల్లుల్లాగా చూసుకుంటూ ఎంతో బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి జాబ్ అంగన్వాడీ టీచర్స్ అంటే. గతంలో అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ చాలా చక్కగా మనోవికాస కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు ఒకసారి